నిజమేనా కడపలు జరుగుతారు ఎవరన్నా ఏంది ఏంది కథ ఏంది చెప్తారా కడపలు జరుగుతారు ఎవరన్నా కడపలో కూర్చొని చెప్తారా ఏం నెలలు పెడతాను నీతో నీతో కానీ నాతో పెట్టుకుంటాను కానీ అయితే కానీ కడపలు ఎవరైనా కూర్చొని జరుగుతారా మరి ఎప్పటికీ నీతో లొల్లి పెట్టుకుంటాను ఉండాలి ఒక రోజు మనిషి అనిపిస్తావా మనశాంతి ఉంచుతారా నేను ఎప్పుడు ఉంచుతాను మనశాంతి ఉంచుతారా మరి ఎట్లా అన్నట్టు కథ నీకే తెలుసు ఏమో నాకేం తెలుస్తుంది కానీ నువ్వైతే కడపలు జరుగు న్యాయం కాదు చెప్తా నీ కొడుకు ఎప్పటికీ పొదుగుతే తెల్లారితే ఎప్పటికి గొడవ చేసుకుంటుంటారో నాతోటి పొద్దుగుతే గొడవే తెల్లారితే గొడవే నేను చెప్పాను కదా వాళ్ళు వింటలేరా పనులు లేరు కాబట్టి అత్త గొడవల్లో ఇనుకుంటుంటారు వాళ్ళు ఎప్పటికీ ఎందుకు వినారు మా ఇంటారు నీ ముచ్చట నా ముచ్చట మా ఇంటారు అన్ని సేవలు వేసుకుంటారు వాళ్ళు వేసుకుంటారు ఎవరు నీ ముచ్చట నా ముచ్చట అందరు వాళ్ళు చెప్తారు మీ అమ్మాయి పశు పడతలేదు నువ్వు ఇక ఎప్పటికి తిన్నది పైన వాట కూడా ఎప్పటికి ఒళ్ళు పెట్టుకుంటాను ఎప్పటికి తిన్నది వాళ్ళు కావాలా నేను కావాలా ఏంది సంగతి వేరే అంటున్నా వేరే ఉండాలనుకుంటాను మా ఇంటికి పోతుంది వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతాం మా వాళ్ళ మీ వాళ్ళని ఉంచుకుంటావా వాళ్ళని వెళ్ళగొడతావా నన్ను వెళ్ళగొడతావా పడగొడతా పాటు ఎక్కడన్నా మరి ఊరికే లొల్లి లేని కథ ఏంటి వాళ్ళతో వశపడతలేదు మరి ఎప్పటికి లొల్లి ఏంటి ఇట్లా పడగొడతా పాటు ఉండు మరి నువ్వే ఉండు ఏంటి లొల్లి ఏంది నేను ఏమలేదు బిడ్డ ఏమలేదు అట్టి కట్టుకొని వెళ్ళి పెట్టుకుంటాను నాతోని మా గురించి నువ్వెందుకు పోతావు బిడ్డ ఏందన్నా వాడి సత్తం పోతాం నువ్వే ఉండిగా మీరే ఉండి పోతాను పోతాం నువ్వే ఉండిగా మీరే ఉండిగా అన్నీ ఉంటాం పో నువ్వే ఉండిగా కడుపులో తినుకుంటూ ఉండు మంచిగా కఠిన మంచిగా ప్రశాంతంగా తిను ఇక చెప్పులు ఉంటేది లేకుంటేది మాకు మాకు చెప్పులు కూడా కొనిస్తావా మాకు నాయనా సరే ఎడిపోతున్నావు ఓదల కాడికి పోతాను ఓదలక ఓదలకి ఏం పని ఇక కొంచెం అక్కడ చిన్న పని ఉన్నది ఇక మా అబ్బాయి చిన్న పని ఉన్నది తట్టగా కనబడతలేదు కదా ఏం చేయమంటే ఊరికే రంజితో ఉన్నట్టు కనబడుతుంది రైతుతో అయితే మరి ఏం చేయాలి నేనేం చెప్పు ఇద్దరు ఎడి తీసుకోపోతాను ఆశ్రయం కా ఉన్నది ఇక్కడ వడగొట్టన్నా ఎక్కడైనా ప్రశాంతంగా ఉంటారు మరి ఇద్దరు పడతారు అత్త కూడా మీద పడతలేదు కాబట్టి అని ఆశ్రమం ఎందుకు తీసుకోపోతాను ఇక మరి ఏం చేయాలి వారు మరి దొలి పెట్టుకుంటారు ఎప్పటికి మరి నేను ఏం చేయాలి కొద్దిగా వంగు కొద్దిగా వంగు ఇట్లా వంగు వంగు కొద్దిగా నేను చెప్తా కానీ లేకుంటే ఏంది వాళ్ళకి అట్లున్నారు మరి ఏం చేయాలి ఏం చేసారు కాదు నీ అవ్వ 9 నెలలు మోసి కన్నది నిన్ను పాలిచ్చి పెంచింది ఎన్నో చేసింది ఆడిచ్చింది మీ నాయన కూడా బుధం మీద ఎక్కించుకొని తింపిండు ఏది కావాలంటే అది కొనిచ్చిండు నువ్వు వాళ్ళని తీసుకుపోయి ఆశ్రమంలో పడగొట్టావా మరి ఎక్కడ ఉన్నది అమ్మాయి రాని మీరంతా కానీ అవ్వయ్యను అసలు చక్కగా చూసుకుంటలేడు ఆశ్రమంలో పడగొడతాడు అది ఏం చేయాలి వాళ్ళు ఊరికెళ్ళి వెళ్ళి పెట్టుకుంటారు మరి ఏం చేస్తుంది కానీ మరి మరి ఆయన లేదో నాకు వెళ్ళదా మరి వీళ్ళు కూడా కావాలి కానీ కాకపోతే మరి వీళ్ళు ఏ పల్లెల్లో పెట్టుకుంటారు ఈ ఐలన్న ముందరకి డ్రామా తాగాయి నేను ఊరుకుంటా ఐలన్న అంటే ఏమనుకుంటాను తీసుకోపో అలా తీసుకోపోయి మంచిగా సాదుకో తిండి పెట్టి మంచిగా
అన్న ఎందుకు మా కష్టాలతో మనం పెంచిర్రు చదువు కూడా పూర్తయింది నువ్వు పెంచకపోతే నువ్వు తమ్ముడు కదా మరి మీ అన్న తీసుకుని ఆశ్రమంలో పడగొడతాడు వీళ్ళని ఆయన నవ్వాను మరి ఏం చేసుడు కాపాడుకోవాలి ముందు తరం ఉన్నది మనని మన పిల్లలు ఇట్లా అయితే మనకి మన యొక్క బతుకుతాం ఆలోచించాలి ముసలాడు సాదుకుందాం మంచిగా సాదుకుందాం మన సమాజంలో పేరు ఉంటుంది అమ్మ కొడుకులు చిన్నప్పుడే చదువుకున్నా అన్ని విధాలు చేద్దాం బతుకుదాం పేరు తెచ్చుకున్నా ఊళ్ళో చిన్న కూడా తాతాడా ఇక మీ పెద్ద నిడిచిపెట్టు వెళ్ళిపోయింది నా గలవది ఒక్క కంటే నా చిన్న కొడుకు అమ్మలారా